గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా ప్రజలు నిర్వహించుకోవాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శ్రీధర్ నాయకత్వంలో ఉత్సవ సమితి ప్రతినిధులు బృందం దత్తాత్రేయను ఆయన నివాసంలో కలిశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు సామూహిక గణేష్ ఉత్సవ ఊరేగింపులో పాల్గొనాలని సమితి ప్రధాన కార్యదర్శి రావినూతుల శ్రీధర్ తదితరులు బండారు దత్తాత్రేయను ఆహ్వానించారు. సెప్టెంబర్ 6వ తేదీన జరిగే సామూహిక వినాయక ఊరేగింపులో ప్రజలందరూ స్వదేశీ నినాదంతో వస్తువులను వాడాలని ఆయన విన్నవించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఎన్నుకున్న తర్వాత పెద్దలు మాజీ గవర్నరు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపక సభ్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఈరోజు కమిటీ సభ్యులమందరూ వచ్చినాము. 46 సంవత్సరాల క్రితం భాగ్యనగరం లోపల భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిని ప్రారంభం చేసి స్వదేశం స్వధర్మం ససంస్కృతి రక్షణ అనేటువంటి ఒక మహాయజ్ఞానికి పురుడు పోసినటువంటి పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, ఆ రోజు ఉన్నటువంటి నరేంద్ర గారు, బాలరెడ్డి గారు, వందే మాతరం రామచంద్రరావు గారు, వారందరి అనుభవాన్ని వారి మార్గదర్శకత్వాన్ని తీసుకొని ప్రస్తుతం ఈ ఉత్సవాల లోపట మేము భాగ్యనగరం విస్తృతంగా వారి మార్గదర్శనం లోపట కార్యాచరణ రూపొందించుకుంటున్నాము. ఈ సంవత్సరము స్వదేశీ నినాదంతో పండుగల లోపట స్వదేశీ వస్తువులను వాడాలి. అదేవిధంగా హిందూ సంఘటన నిర్మాణం కోసము ఇప్పటికే డివిజన్ లెవెల్లో మా కమిటీల ఏర్పాటు జరిగింది. ఆ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభమైనాయి. 6 సెప్టెంబర్ రోజున సామూహికమైనటువంటి నిమజ్జనాన్ని భాగ్యనగరం లోపల అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతాయి.